ఆగిపోయిందనేది ఇవాళ ప్రజలలో ఉన్న అభిప్రాయం అని నేను మనవి చేస్తాను. అంతేకాక ఇవాళ ఎడ్యుకేషన్ సెక్టర్లో చూస్తే మీరు విద్యను ఉమ్మడి జాబితాలకు తీసుకొచ్చారు. విద్యారంగాన్ని ఉమ్మడి జాబితాలో తీసుకొచ్చారు. అనేక కోట్ల మంది పేద వర్గాల వాళ్ళు ఇలా ప్రైవేట్ రంగంలో చదువుకోలేక ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, స్కూళ్ళు కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల్లో విద్య అనేది దూరం అయిపోయింది. ప్రజలకు, మెజారిటీ ప్రజలకు విద్య దూరం అయిపోయింది. వైద్యం దూరం అయిపోయింది. ఉద్యోగం దొరకడం లేదు. రోజు రోజుకు ప్రజల యొక్క కింది స్థాయిలో ఉన్న ప్రజల యొక్క నికర ఆదాయం అంటే మీకు ఏదో సంపాదించుకున్న దాంట్లో అది మీరు వేసే ట్యాక్సులు పోగా మిగిలిన ఆదాయం క్రమంగా కుంచుకుపోయింది. మీరు వచ్చిన కాంచి ఎన్ని రకాల ట్యాక్సులు పెంచారో మీకు గుర్తున్నదా అని అడుగుతున్నా. 65 రూపాయలున్న డీజిల్ 100 రూపాయలు టచ్ అయింది. 70 రూపాయలున్న పెట్రోల్ 105 రూపాయలు టచ్ అయింది. 500 రూపాయలున్న సిలిండరు 1200 రూపాయలు టచ్ అయింది. కాబట్టి పేద ప్రజల యొక్క ఆదాయం 7% పెరిగింది ఈ పీరియడ్లో, కానీ ధరలు 77% పెరిగినాయి. ఈ విధంగా ప్రజల యొక్క ఆదాయాలను గండికొట్టి ప్రతి నెలకు 2 లక్షల కోట్ల రూపాయల జిఎస్టీని ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ధనవంతుల యొక్క, కార్పొరేట్ సంస్థల యొక్క, కాయిలాబడిన సంస్థల యొక్క అప్పులను కట్టడానికి ఈ పేద ప్రజల నుంచి పిండినటువంటి డబ్బును ఖర్చు చేస్తాం, వాళ్ళకి ఇస్తా ఉన్నాం. దాదాపు 18 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ సంస్థల యొక్క రుణాలను మాఫీ చేయించింది మోడీ గారు. అంటే ధనవంతుల ద్వారా మాత్రమే తెలంగాణలో మొత్తం దేశంలో పేదవాళ్ళు బతుకుతారనేటువంటి ఆలోచన తీసుకొచ్చింది. అంటే ట్రికిల్ డౌన్ అంటారు. అంటే బాగా ధనవంతులైన కొద్దీ వాళ్ళు ఎంతో అంతో విధులిస్తే వాళ్ళు ఖర్చు పెడతా అంటే దాని కింద వీళ్ళు బతుకుతారనేటువంటి సిద్ధాంతాన్ని ఇవాళ ప్రవేశపెట్టింది. ఇంగ్లాండ్లో 2 పార్టీలు ఉన్నాయి, లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ. కన్జర్వేటివ్ పార్టీ అంటే మన బీజేపీ లాంటిది, లిబరల్ పార్టీ అంటే కాంగ్రెస్ లాంటిది. లిబరల్గా ఉండేటువంటిది అక్కడ. కన్జర్వేటివ్ అంటే మొత్తం ప్రజలను పిప్పి చేసి కార్పొరేట్ సంస్థలకు మొత్తం అప్పచెప్పేటువంటి విధానం కన్జర్వేటివ్ పార్టీ. ఇక్కడ కూడా అదే విధానం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో పేద వర్గాలు దాదాపు 70% ప్రజలు చాలా అన్ని రకాల సంక్షోభంలో పడిపోయారు. విద్యారంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, ఉపాధి ఉద్యోగాల రంగాల్లో కూడా చాలా ప్రమాదకరమైనటువంటి సంక్షోభంలో పడ్డారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ దేశంలో జనగణన జరుగుతుంది, కులగణన జరుగుతుంది, జనాభా లెక్కలు జరుగుతాయి. మరి కనీసం యూపీఏ గవర్నమెంట్లో ఒక పథకం పెట్టింది, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పెట్టింది. కనీసం ఒక్కొక్కరికి 100 రోజుల పథకాన్ని కూలీ ఇస్తే భార్యాభర్తలు చేస్తే ప్రతి సంవత్సరానికి 30,000 40,000 రూపాయల ఆదాయం వస్తే దాంతో పోరాలు చదివించుకోవడం, వాళ్ళ మంచి చెడులు చూసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పథకం అది. దాన్ని కూడా ఈ 10 ఏళ్లలో పూర్తిగా తగ్గించి కత్తిరించి పెడతా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఇది తిరోగమన ఆర్థిక విధానాల వల్ల ఈ దేశం ఎక్కడికి పోయింది అంటే ప్రపంచ దేశాలు 180 దేశాలలో ఈ దేశము యూపీఏ గవర్నమెంట్ గద్దెదిగినాడు 129వ స్థానంలో ఉండే అభివృద్ధిలో, కానీ ఇప్పుడు 134వ స్థానానికి దిగజారింది. మరి సంపద ఎక్కడ పోయింది? ఇది పెద్ద దేశము, పెద్ద ప్రపంచంలో 3వ స్థానానికి పోతుంది. ఎవరి స్థానం అది? ధనవంతుల స్థానం అది. పేద వర్గాలకు రాలేదు. కాబట్టి ఇది మీరు ఈ విధానాలు మారాలంటే తెలంగాణలో ఏదైతే ప్రభుత్వం మారిందో అదేవిధంగా కేంద్రంలో కూడా ప్రభుత్వం మారితేనే ఈ పేద వర్గాలకు, బడుగు బలైన వర్గాలకు, ముఖ్యంగా ఈ అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందనేటువంటి ఆవేదనతోటే మేము ఇక్కడ ఈ జిల్లాలతో పాటు, ఉమ్మడి జిల్లాతో పాటు పక్కన ఉన్నటువంటి ఖమ్మం, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఈ జిల్లాలో తిరుగుతూ ఉన్నాం. మాతో పాటు అనేక మంది ఆకునూరు మురళి గారు, మేధావులంతా కూడా, అదేవిధంగా చంద్రకుమార్ గారు, నేను, అనేక మంది, అరగోపాల్ సారు, కోదండరామ్ సారు, అందరం కూడా పౌర సమాజం నుంచి మా బాధ్యతగా ప్రజలను చైతన్యం చేయడం, ప్రజలకు
తప్పుదారి పట్టకుండా వాళ్ళకు చైతన్యం కలిగించే దిశలో మేము పనిచేస్తాం. కాబట్టి మిత్రులారా, ఈ దేశంలో మరి మోడీ గారు 80 కోట్ల కుటుంబాలకు మీరు రేషన్ ఇస్తున్నారని చెప్తున్నారు కదా. మరి ఇది ధనవంతమైన దేశం ఎట్లయితుంది? 140 కోట్ల జనమే ఉన్నారు కదా. మరి 80 కోట్ల ప్రజలకు మీరు ఉచితంగా మేము రేషన్ ఇస్తున్నామని చెప్తున్నారంటే ఎంత దిగజారుతాయి ఈ స్థాయిలో మనం ఈ రేషన్ ఇచ్చే స్థాయిలో ప్రజలను ఉంచడం అనేది నేను మరో ప్రశ్న అడుగుతున్నాను. కాబట్టి మిత్రులారా, గన్పూర్ చాలా వెనకటి నుంచి